అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. దువ్వాడ శ్రీనివాస్ గారి ఆవిడ ఉన్నారు కదండి, గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ గారు యాక్సిడెంట్కి గురయ్యారు. ఇప్పుడే ఆవిడ కారు వెళ్తూ ఆగున్న కారుని బడేమని గుద్దేసిందట. కారు మొగ్గలేసింది. ఆవిడ హాస్పిటల్లో పడింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే వద్దు, నాకు ట్రీట్మెంట్ చేయొద్దు అని చెప్పి ఆవిడ ఆ అరుపులు కేకలేయడం కూడా చూస్తున్నాం మనం. అంటే ప్రాణానికే ప్రమాదం లేదు, ఎలాంటి మనిషి అయినా కానీ ప్రాణాలకు ప్రమాదం ఉండకూడదనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆవిడ ఏమంటుందంటే, ఇది యాక్సిడెంట్ కాదు, నేను కావాలని సూసైడ్ చేసుకునే గుద్దేసానంటుంది. ఇది ఇంకా కొత్తగా ఉంది. సూసైడ్ చేసుకునేవాళ్ళు ఇప్పటి వరకు ఉరేసుకునేవాళ్ళని, పురుగుల మందు తాగేవాళ్ళని, నిద్ర మాత్రలు మింగేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని చూసాం. కానీ కారు వేసుకునే ఎదుటి కారుని బడేలు మన గుద్దేసి ఏమ్మా అంటే ఆత్మహత్య చేసుకున్న గుద్దాను అంటాం. ఇది కూడా చాలా కొత్తగా ఉందండి. ఇలాంటి కొత్త రకమైన ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ నుంచి వస్తాయండి. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నాకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ ఎందుకు చేసావు నువ్వు అంటే, కావాలనే ఆత్మహత్య చేసుకుందామని. ఆత్మహత్య చేసుకోవడం కాదమ్మా మాధురి, దాన్ని హత్యా ప్రయత్నం అంటారు. ఆ ఎదురు కారులో ఎవడన్నా ఉంటే అటు నుంచి అట్టే పర్లోకని పార్టీలు అయిపోతాడు. వెళ్ళి కారును గుద్దేసిందట. కారును గుద్దేసి అంటుందండి, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ నా కోసం కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను అంట. ఏంటి ఎక్కువ మాట్లాడింది? వాళ్ళ భర్తతో నువ్వు ఉన్నావు అన్నది. వాళ్ళ భర్త నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు, మీ ఇద్దరు అడల్టరీ చేస్తున్నారు అన్నారు. అదే చెప్పింది ఆవిడ కూడాని. దాంట్లో చచ్చిపోవడానికి ఏముందమ్మా అంటే, ఇలా చేసి మళ్ళీ ఇప్పుడు ఆవిడ మీద చంపేపోయారు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు, ఇలాంటి కేసులు పెడతారేమో ఇప్పుడు ఆవిడ మీద.